అమెజాన్ అయినా ఫ్లిప్కార్ట్ అయినా వేరే ఏ ఈ కామర్స్ అయినా సరే మీ రిటర్న్ ఆర్డర్ ని రిజెక్ట్ చేశారా? అందుకే కన్జ్యూమర్ లా మీకు ఫ్రీగా కంప్లైంట్ చేసి ఎస్కలేట్ చేసే రైట్ ఇచ్చింది. కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019 ప్రకారం డిఫెక్టివ్ ప్రోడక్ట్ అయినా రాంగ్ ఐటమ్ పంపించిన వెబ్సైట్ లో ఒకటి చూపించి ఇంకొకటి వచ్చిన రిటర్న్ లేదా రీఫండ్ ని తప్పుగా రిజెక్ట్ చేయడం వల్ల డిఫిషియన్సీ ఇన్ సర్వీస్ లేదా అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీస్ కింద కన్సిడర్ అవ్వచ్చు. ఈ కామర్స్ రూల్స్ 2020 ప్రకారం ప్రతి ఆన్లైన్ ప్లాట్ఫామ్ కి గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్ కంపల్సరీ. మీ కంప్లైంట్ ని 48 అవర్స్ లోపు అక్నాలెడ్జ్ చేయాలి. ఒక నెల లోపు రిజాల్వ్ చేయడానికి ట్రై చేయాలి. అలా చేయలేదనుకోండి మీరు అఫీషియల్ గా కంప్లైంట్ ని ఎస్కలేట్ చేయొచ్చు. మీరు కూడా ఇదే సిచ్యువేషన్ లో ఉన్నా లేదా ఇలాంటి సిచ్యువేషన్ ని ఫేస్ చేసిన కింద కమెంట్ లో రిటర్న్ అని కమెంట్ చేయండి. కంప్లీట్ ఈమెయిల్ ఫార్మాట్ తో పాటు ఫ్రీగా నెక్స్ట్ స్టెప్ ఎలా తీసుకోవాలో గైడ్ ని మీ DM కి పంపిస్తా. చాట్స్, ఈమెయిల్స్, రిటర్న్ రిజెక్ట్ మెసేజెస్ ని అన్ని స్క్రీన్ షాట్ తీసుకొని ఉంచుకోండి. ఆ ప్లాట్ఫామ్ యొక్క గ్రీవెన్స్ ఆఫీసర్ లేదా నోడల్ ఆఫీసర్ కి కంప్లైంట్ ని అఫీషియల్ గా రేస్ చేయండి. వాళ్ళ డీటెయిల్స్ వాళ్ళ యాప్ లో లేదా వెబ్సైట్ లో ఉంటాయి. అక్కడ కూడా సొల్యూషన్ రాలేదనుకోండి అఫీషియల్ కన్జ్యూమర్ పోర్టల్ లో కంప్లైంట్ ని రైస్ చేయండి. లీగల్ కంప్లైంట్స్ అంటే కంపెనీస్ చాలా ఫాస్ట్ గా రెస్పాండ్ అవుతాయి. మీరు ఇక్కడే ఆగిపోతారని వాళ్ళు రిటర్న్ ఆర్డర్ ని రిజెక్ట్ చేశారు, కానీ మీరు అక్కడే ఆగాల్సిన అవసరం లేదు. ఈ వీడియోని ఇప్పుడే సేవ్ చేసుకోండి. రిటర్న్ రిజెక్ట్ అయ్యి బాధపడుతున్న ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. అలాగే మర్చిపోకుండా ఈ అకౌంట్ ని ఫాలో చేయండి.